మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద స్వయంగా ఫీల్డ్ మీద పోయి రోడ్లు కానీ డ్రైనేజ్ పనులు కానీ వాటన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా హడావుడిగా కరెక్ట్ బడ్జెట్ సపోర్ట్ లేకుండా టెండర్ పిలిచి రోడ్లు డ్రైనేజీలు హాస్పిటల్ బిల్డింగు మార్కెట్ యార్డ్ అసంపూర్తిగా కంప్లీట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వాటిని అన్ని కూడా నేను పర్యవేక్షించడం జరిగింది క్లోజ్గా. మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైతే ఆన్ గోయింగ్ వర్క్స్ చేయాలంటే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ వాళ్ళకున్న పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి చాలాసేపు దాదాపు 3.5 గంటల పాటు 3.5 hours కంటిన్యూస్గా అధికారులతో కలిసి ఫీల్డ్ మీద పోయి మళ్ళీ వచ్చి అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను, యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరికి కంట్రోల్ లేదు. రోజు ప్రతి ఒక్కరి మీద కథనాలు వస్తాయి. అందులో మహాటువంటి లీడర్ల మీద ఇంకా ఎక్కువ వస్తాయి. పనులు ఉన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టు ఏదో ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ని, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఒక మాట, ఒక బాధ్యత ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు కార్యకర్తలు మేము అందరం సమిష్టిగా పోయి ఆ అధిష్టానం అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మరి మునుగోడు ప్రజలు, భువనగిరి పార్లమెంటు, నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియమైన నియోజకవర్గం. అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మునుగోడు ప్రజలతోటి. మొన్న ఎలక్షన్లో రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా రాని వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత తీసుకొని తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, మున్సిపాలిటీలో ఇల్లు ఉండి, స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదల అందరికి కూడా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం. అదేవిధంగా ఎవరికైతే నిరుపేద కుటుంబాలు